కొత్త జిల్లాలు రద్దు చేస్తామంటూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల రద్దుతో ఏం సాధిస్తారని జనం మండిపడుతున్నారు. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలతో పాలన మరింత చేరువైందని చెప్తున్నారు. కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని విద్యావంతులు, రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇదే అంశంపై జగిత్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి సందీప్ రావు పూర్తి వివరాలు అందిస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు గతంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎంతో అభివృద్ధి కూడా చెందింది. ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ సముదాయాలు, మెడికల్ కళాశాలలు, ఇలా విద్యా రంగంలో అన్ని జిల్లాలు కూడా అత్యంత పురోగతి సాధించాయి. ఎన్నో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ క్రమంలో ప్రస్తుతము కాంగ్రెస్ సర్కారు పిచ్చోడి చేతుల రాయిలా మారిందంటున్నారు ప్రజలు. ఎందుకంటే నూతన జిల్లాలు దాదాపు 19 జిల్లాలను రద్దు చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 సార్లు ప్రకటించారు. తాజాగా కూడా మొన్న ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకటించినట్టు కూడా చూసాం. ఈ క్రమంలో మరి విద్యావంతులు ఏమంటున్నారు? జిల్లాల రద్దు ప్రకటన దీని ద్వారా ప్రజలకే ఇబ్బందులు తప్ప రాష్ట్ర సర్కారుకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసమే మనము కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని దాదాపు 50-60 కిలోమీటర్లు వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయాలు చుట్టూ పరిస్థితి లేకుండా స్థానికంగానే ఏర్పాటు చేసుకున్నాం. మరి చాలామంది మనతో పాటు మాట్లాడిద్దాం ఒకసారి. సార్, మరి ఇప్పుడు నూతన జిల్లాల రద్దు దాదాపు 19 జిల్లాలు రద్దు చేస్తామని రేవంత్ సర్కార్ అంటోంది. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? మీరు మెడికల్ కళాశాలకు సంబంధించి సాధన పోరాటంలో చేశారు. మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏర్పాటైంది. మరి ఏమంటారు మీరు? జిల్లాల వికేంద్రీకరణని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడం అనేది ప్రజల సౌలభ్యం కొరకు మరియు మౌలిక వసతులను డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసినారు. అంటే మనం గతంలో చూస్తే ఎన్ రామారావు గారు బ్లాక్లో సమితి ఉన్నదాన్ని మండలాలకు వేసిండు. అప్పుడు అందరం హర్షించినాం. ఎందుకంటే ప్రజలకు మరింత చేరువుగా పరిపాలన సౌకర్యం కావచ్చు, కార్యాలయాలు కానీ ఇవ్వడంతో అన్ని రకాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి అనుకున్నాం. ఇప్పుడు కొత్త జిల్లాలు చాలా మంచిగా ఏర్పాటు చేసినారు. అది అనుకూలంగా ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, హాస్పిటల్స్ వచ్చినాయి, జైత్యాలకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. జిల్లాల సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వం మీద కొంత ఆర్థిక భారం కావచ్చు, కానీ ప్రజలకు మరింత చేరువగా సమీపంగా సేవలు అందే అవకాశం ఉంటుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏవైనా విద్యా సంస్థలు జిల్లాల వారికి ఇస్తే అదనంగా వస్తాయి. నవోదయ విద్యాలయాలు కానీ ఇతరులతో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు 19 జిల్లాలు రద్దు చేస్తామనుకున్నా కానీ ప్రథమంగా జగిత్యాల జిల్లా కావడం అనేది మా అభివృద్ధికి మరో పురోగతి జరుగుతుంది. ఇప్పుడు కనపడుతుంది మా కళ్ళ ముంగట. అంత పెద్ద ఒక అస్సాం లాంటి స్టేట్లో ఉన్న సెక్రటరేట్ అంతా మా కలెక్టరేట్ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల సెక్రటరేట్ కూడా మా కలెక్టరేట్ కలిసినే ఉంటుంది. అంత మంచి సౌకర్యాలు ఉన్న బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని మళ్ళీ ఏదో జిల్లాల రద్దు చేద్దాం అనుకుంటే, అంటే గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు బాగాలేకపోతే చేయు, మూర్ఖంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు. ఎందుకంటే ప్రజలు ఏదానికైతే అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మండలాలను రద్దు చేయగలిగే ధైర్యం ఉందా ఎవరికైనా? ఎంట్రారో చేసింది కావచ్చు, అది ప్రజలకి వెళ్ళిపోయింది, ప్రజలకు సౌకర్యం అవుతుంది. జిల్లాలు మంచి జిల్లాలు, కొత్త జిల్లాల వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ వర్గం అన్హ్యాపీగా ఉంది కొత్త జిల్లాల వల్ల అనేది లేదు. మరి ఎందుకు రద్దు చేస్తాం? మ్యాన్ పవర్ ఉంది, వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ పెడతాం కదా. మ్యాన్ పవర్ అయితే అదే, స్ట్రక్చర్ ఉంది. నువ్వు కొత్త బంగ్లాలు కట్టేది లేదు, బంగ్లాలు కూడా అయిపోయినాయి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చినాం. ఇంకా మళ్ళీ అదనంగా ఇప్పుడు జిల్లాలు రద్దు చేస్తామనేది మూర్ఖతమే. అందులో జగిత్యాల జిల్లాను రద్దు చేస్తే మాత్రం 19 జిల్లాల మాది కూడా జగిత్యాల ఉందంటారు. జగిత్యాల జిల్లాను రద్దు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఒకటి, జగిత్యాల జిల్లాను అంటే క్యాన్సిల్ చేసి నిజామాబాద్ అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా చేసినట్టయితే మరి నిజామాబాద్తో మాకు కల్చరల్గా కావచ్చు, ట్రెడిషనల్గా కావచ్చు కొంత సంబంధాలు తక్కువనే. ఇంతకుముందు గతంలో కరీంనగర్ ఉండే, లోక్సభ కూడా మాది కరీంనగర్ నియోజకవర్గంలో ఉండే. అప్పుడు కొంత బాగుండే. కానీ ఇప్పుడు నిజామాబాద్ చేయడం వల్ల మాకు 2-2.5 గంటల ప్రయాణం చేసి ఏ అధికారిని మేము కలిసే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ప్రజల వద్దకే అంటే ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం చేయడం జరిగింది. ఇలా చుట్టుపక్కల వెళ్ళే వారు జగిత్యాలకు వచ్చి వారి కార్యక్రమాలు రోజువారీగా వారి యొక్క అధికారుల ద్వారా వాళ్ళకి కావాల్సిన ధృవపత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతి త్వరగా పొందే అవకాశం ఉంది. ఇలాంటి జిల్లాను అంటే ఒక జిల్లాగా మార్చడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అన్ని రకాలుగా వ్యవసాయంగా కావచ్చు, మీరు చెప్పిన విద్యారంగా ఇలా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కావడం వల్ల జగిత్యాల జిల్లాకి గురుకుల విద్యాలయం శాంక్షన్ కావడం జరిగింది. అది సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ధర్మపురికి కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ జిల్లాలో ఏంటంటే ఆ కళాశాల ఇక్కడికి వచ్చేవి కాదు. ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అలాంటి మంచి విద్య దొరికేది కాదు. కానీ దురదృష్టవశాత్తు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తెలియదు కానీ జగిత్యాల గురుకుల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల క్యాన్సిల్ అయింది. మీకు తెలుసు లేదో, ఇప్పుడు ఈ సంవత్సరం అడ్మిషన్స్ లేవని చెప్పేసి డైరెక్ట్ ప్రకటన వచ్చింది.
మరి ఇదంతా కూడా మీరు ప్రకటించిన ఈ జిల్లా క్యాన్సిలేషన్ వల్లనే కావచ్చు, మరి ఏ కారణం చేత కావచ్చు ఇవాళ విద్యా వ్యవస్థ కూడా కుంటుపడే ప్రమాదం మొదలైంది ఆల్రెడీ. ఇప్పుడు గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాలూకాలు ఉండే. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసము తాలూకాలను రద్దు చేసి మండలాలను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌలభ్యం విధంగా తయారు చేసిండు. అప్పటి నుంచి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చాలా దూరం జిల్లా హెడ్ క్వార్టర్లకు పోయి సేవలను తీసుకోవాలని చెప్పంటే, అధికారులను కలవాలని చెప్పంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని గుర్తించి మరి ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, ప్రజలతో అందుబాటులో ఉండే అధికారులను తీసుకురావాలని చెప్పని జిల్లాలు ఏర్పాటు చేసి ఎక్కడి కూడా తిరగకుండా ప్రతి జిల్లాలను 33 జిల్లాలను చేసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి అలాంటి జిల్లాలు రద్దు చేస్తా అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. ఎందుకంటే ప్రజల సౌలభ్యం కోసం పనిచేసే నాయకులు కావాలి, అధికారులు ఉండాలి తప్ప రద్దు చేస్తామని చెప్పని ఈ విధంగా అల్టిమేటం ఇచ్చుడు, ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరైన విధానం కాదు. కాబట్టి మీరు వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పని ప్రజలు ఆకాంక్షిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం తప్ప మీరు ఇట్లా రద్దు చేస్తామని చెప్పారంటే ప్రజల్లో మాత్రం తిరుగుబాటు కంపల్సరీ వస్తుంది. మీకు ఈ ఎన్నికల్లో మాత్రం గోరిగట్టు ప్రజాపాలన అన్నారు కదా, మీరు ప్రతి జిల్లాకు వెళ్ళండి, ఏ జిల్లా రద్దు చేస్తాను కూడా ఆ జిల్లాకి వెళ్ళండి, అక్కడ ప్రజలు ఏమంటారు, వాళ్ళు దేనికి ఓటు ఎక్కువ వేస్తారు, అప్పుడు మీరు దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. లేదంటే మళ్ళీ తెలంగాణలో ప్రజలకు కొట్లాడు అనేది కొత్త కాదు. జిల్లాలు రద్దు చేస్తుంటే పక్కా మళ్ళీ కొట్లాటలు మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకు జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఒక కలెక్టరేట్ భవనాలు కానీ, ఒక ఆసుపత్రులు కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ ప్రతి దగ్గరికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగిత్యాల జిల్లా అయింది మనకు. ఇక్కడ బీర్పూర్ మండలము, అటు బోర్నపల్లి, రాయకల్ మండలం చాలా దూరం నుంచి ఎప్పుడైనా కలెక్టర్కు ఏదైనా పెన్షన్ రాకపోయినా వికలాంగులు కానీ ఎవరైనా బస్సులో ఎక్కి మెల్లగా వస్తారు. మనకు దగ్గర ఉంది కాబట్టి వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేసేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మేము అందరం మళ్ళీ జిల్లా రద్దు చేసి కరిమారు పోవాలంటే ఎంత దూరం? మా గతంలో జగిత్యాల నుంచి కరీంనగర్ 50, కానీ అటు వాళ్ళది కూడా ఆలోచించినట్టయితే 100 పైచిలకు కిలోమీటర్లు రాను పోను బస్ ఫేర్సు, వాళ్ళ తిండి వగేరా ఇవన్నీ కూడా ఆలోచించినట్టయితే ఒక్కొక్క వ్యక్తి మీద అటు టైం వేస్టు, మనీ వేస్టు, మరి పోయిన తర్వాత అసలు ఆ అధికారి అక్కడ ఉంటాడా ఉండడా, మరి ఇలాంటి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చినాం మేము గతంలో. ఇది మా జగిత్యాల మొట్టమొదలు ఎప్పుడైతే రాష్ట్ర ఏర్పడిందో, ఏది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జగిత్యాల గతంలోనే ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండే. మరి అప్పుడెప్పుడో మా జగిత్యాల జిల్లా సెపరేట్ కావాల్సింది, ఎంతో అభివృద్ధి చెందేది. కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకెంతో నష్టం జరిగింది. అప్పుడెప్పుడో జరగాల్సినటువంటి మా జగిత్యాల జిల్లా మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి జగిత్యాలను 100% జిల్లా చేయొచ్చు అని చెప్పేసి ఇవాళ మాకు ఒక బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయం ఇచ్చినారు. మరి గతంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే ఎస్పీ గారి దగ్గర